మనం మన పని చేసుకుంటూ ముందుకెళ్తుంటే, ఒక ఫోకస్‌తో ఒక వర్క్ చేసుకుంటుంటే, ఖచ్చితంగా డిస్టర్బెన్స్ వస్తాయి. ఒక్కొక్కసారి మన చుట్టుపక్కల వాళ్ళ నుంచి రావచ్చు. ఇంకోసారి పరిస్థితి నుంచి రావచ్చు. మరోసారి మనకు చాలా దగ్గరోళ్ళు, మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి రావచ్చు. ఏదైనా సరే డిస్టర్బెన్స్ క్రియేట్ అయినప్పుడు, మన లక్ష్యం నుంచి, మన ఫోకస్ నుంచి మనం పక్కకు జరగాలా? లేదా ఆ డిస్టర్బెన్స్‌ని పక్కన పెట్టి మన పని చేసుకోవాలా? ఇదే పెద్ద ప్రశ్న. సాధారణంగా మనకు చాలా కావాల్సిన వాళ్ళు మనం డిస్టర్బ్ చేసినప్పుడు, మనం పనులన్నీ పక్కన పెట్టి డిస్టర్బ్ అయిపోతాం. వాళ్ళ మీదే ధ్యాస పెడతాం. వాళ్ళ గురించి మన ఆలోచనలన్నీ వస్తుంటాయి. ఒకసారి కళ్ళకు కూడా వస్తుంటాయి. ఈ పరిస్థితిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిజంగా ఆ డిస్టర్బెన్స్ జెన్యూనా కాదా? నిజంగా మనం ఎందుకు ఆలోచిస్తున్నాం? దానిలో మన తప్పు ఉందా లేదా? మనల్ని మనం ఒకసారి ప్రశ్నించుకోవాలి. ఎప్పుడైతే రేషనాలిటీతో మనం థింక్ చేసామో, ఎప్పుడైతే మనం ప్రాక్టికల్‌గా ఆలోచించామో, మనం అనవసరంగా డిస్టర్బ్ అవుతున్నాం అనిపించినప్పుడు, మన మైండ్‌ని ఆ డిస్టర్బెన్స్ కల్పించే అంశాల నుంచి స్విచ్ ఆఫ్ చేసేయాలి. కంప్లీట్‌గా మన ఫోకస్ మన వర్క్ మీద పెట్టుకోవాలి. ఎప్పుడైతే చాలా సార్లు ఎక్కువగా డిస్టర్బ్ అవుతూ వచ్చామో, ఆ టైంలో మన సెన్సెస్ మనం కోల్పోతాం. ఎమోషన్స్ మనం డ్రైవ్ చేస్తాయన్నమాట. ఎమోషన్స్ ఎప్పుడైతే మనం డ్రైవ్ చేస్తాయో, అప్పుడు మనల్ని మనం కోల్పోతాం. మన వర్క్‌ని కోల్పోతాం. మనం ఏదో ఒక డిప్రెషన్ మూడ్‌లో, ఒక దిగులుగా లేదా ఏదో పోగొట్టుకున్నట్టు అలా ఉంటామన్నమాట. సో, ఎప్పుడైనా సరే మన మైండ్ కానీ, మన మనసు గానీ, ఇవన్నీ కూడా మన కంట్రోల్‌లో ఉండాలి. మనం దాన్ని జాగ్రత్తగా హ్యాండిల్ చేసుకోవాలి. జాగ్రత్తగా మనం దాన్ని డ్రైవ్ చేయాలి. అలా కాకుండా ఎప్పుడైతే మనం డైవర్ట్ అయిపోయామో, అప్పుడు నిజంగా మన లక్ష్యానికి దూరంగా వెళ్ళిపోతాం అనమాట. అవి పక్కన పెట్టి మనిషి జీవితం చాలా చిన్నది, చాలా అరుదైంది, చాలా అద్భుతమైంది. దానిలో పొద్దాకా ఇతరుల కోసం బతికేస్తూ ఉంటాం. అంతేకాదు ఇతరులు ఏమన్నారు, ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు, మన సొంత వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, బయట వాళ్ళు ఎలా జడ్జ్ చేస్తున్నారు, ఇవన్నీ మనసులో పెట్టుకుని అసలు ఎందుకున్నాం, మనం ఏంటి, మన హ్యాపీనెస్ ఎక్కడుంది, మన పీస్ ఎక్కడుంది మనం మర్చిపోతాం అనమాట. సో కాబట్టి మనం మనల్ని వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. ఎదుటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు, మనల్ని ఎలా జడ్జ్ చేస్తున్నారు, మన గురించి వాళ్ళు ఎలా భ్రమపడుతున్నారు, అవన్నీ ఎక్కువగా మనసుకు తీసుకుని బాధపడిపోయి మన రోజులన్నీ కోల్పోకూడదనమాట. ఎందుకంటే మన జీవితం చాలా ప్రెషియస్. దానిలో మన జీవితం ఈ వేలకు వేల లక్షల కోట్ల మందిలో మన జీవితం మనకి యూనిక్ అనమాట. రేపు మన జీవితం అయిపోయిన తర్వాత, పూర్తయిపోయిన తర్వాత ఈ రోజుని భర్తీ చేయడానికి, ఈ రోజుని కాంపన్సేట్ చేయడానికి మనల్ని అన్నవాళ్ళు, లేదా మనల్ని విమర్శించిన వాళ్ళు, లేదా మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే మనల్ని వెనక నుంచి గోతులు తీస్తుంటారో వీళ్ళెవ్వరూ కూడా తిరిగి మన కోసం రారు. మన రోజుని మనకు తిరిగి ఇవ్వరు. మన జీవితాన్ని మనకు తిరిగి ఇవ్వరు. మనం పడిన బాధని, ఆ సఫరింగ్‌ని, ఆ పెయిన్‌ని మనకి వాళ్ళు తిరిగి రిస్టోర్ చేయలేరు. వాళ్ళు ఏమనుకుంటారు, ఈ రోజున వాళ్ళు అనుకుందే రైట్ అనుకోవచ్చు. కానీ మన రేషనాలిటీ, మన లైఫ్, మన పీస్, మన ఎగ్జిస్టెన్స్, మన డిఫైనింగ్ పాయింట్ మనమే అనమాట. మన లైఫ్‌లో కంప్లీట్‌గా కంట్రోల్ కానీ, మన లైఫ్ చాయిసెస్ కానీ, మన లైఫ్ ఫ్రీడమ్స్ కానీ అదంతా మనదే. మన లైఫ్‌లో మనమే మనకు ఆన్సరబుల్ అనమాట. కాబట్టి భూమి మీద ఎవరు ఏమనుకున్నా, ఎవరేం చేసినా, ఎవరు మనల్ని జడ్జ్ చేసినా, ఎవరు ఎలా ఉన్నా, మన లైఫ్‌కి మనమే బాధ్యత వహించాలి. మన లైఫ్ ఫుల్ రెయిన్ అంటే ఫుల్ కంట్రోల్ మన చేతిలో తీసుకోవాలి. మన లైఫ్ సంబంధించిన అంశాల్లో మనమే బౌండరీస్ డ్రా చేసుకోవాలి. మన లైఫ్ సంబంధించిన అంశాల్లో మనకి ఏది పీస్, ఎక్కడ పీస్ అనే విషయంలో మన డిసైడింగ్ ఫ్యాక్టర్ మనమే అనమాట.